హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఇందులోని ఈ కోర్సులోని ఏమేమి నేర్పిస్తారు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఈ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు, ఈ గ్లోబల్ కెరియర్ అనుకున్నప్పుడు 10th అయిన వెంటనే పెన్నకల్లో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ విత్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తాం. 3 years డిగ్రీ మా దగ్గరే చేయొచ్చు. క్యాంపస్లో కిచెన్ ట్రైనింగ్ కావచ్చు, బేకరీ ల్యాబ్స్ కావచ్చు, ఎలా ట్రైన్ చేస్తారు? పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఇస్తాము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ కానీ, ఇంటర్నేషనల్ సర్వింగ్ ప్రొసీజర్స్ కానీ, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి రెస్టారెంట్ డిజైనింగ్ కూడా మనం పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. వర్క్ షాప్స్, సెమినార్స్. మేము బేకరీ పెట్టుకోవాలనుకుంటున్నాం. మా దగ్గర ఉన్న చాలా ఎక్స్క్లూజివ్ 2 months హై లెవెల్ అడ్వాన్స్డ్ బేకరీ ప్రోగ్రాము. ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ కూడా కాలేజ్లో మనం గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాంటిటీ ట్రైనింగ్ ఇచ్చానండి. సో we teach them to engage for more than 150 people. We'll only do it for 15 people at max. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంగేజ్ చేస్తాం అనమాట. ఓన్లీ దే విల్ అండర్స్టాండ్ హౌ టు వర్క్ 150 people, 200 people అయ్యారు. ఇది అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చిన అనమాట. ఇక్కడ మేము అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పిస్తాం అనమాట. ఇటాలియన్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ స్పానిష్. అది కాకుండా మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ కూడా మేము ఇక్కడ నేర్పిస్తాం అనమాట. ఇక్కడ స్టేషన్స్ అన్ని కూడా లిమిటెడ్ ఉంటాయండి. సో ప్రతి స్టేషన్ కి ఇండివిజువల్ మిక్సర్, వేయింగ్ స్కేల్, మైక్రో వేయింగ్ స్కేల్, మ్యాక్రో వేయింగ్ స్కేల్ అండ్ ఇండక్షన్ టాప్ ఉంటుంది. స్టేషన్స్ అండ్ లిమిటెడ్ పీపుల్ ని మాత్రమే తీసుకుంటాం హూ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఇంటర్న్షిప్స్ ఎస్, ఓన్లీ ఇన్ 5-star and 6-star హోటల్స్. దానికన్నా పైకి వెళ్తారు కానీ దే విల్ నెవర్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ద లోకల్ హోటల్స్ ఆర్ లోకల్ రెస్టారెంట్స్. ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ నేర్చుకుంటారు కాబట్టి. స్టూడెంట్స్ కి ఎక్స్పోజర్ అనేది హైదరాబాద్ లో వి గివ్ ఇట్ ఇన్ 5-star hotels and 7-star hotels. ఇంటర్నేషనల్ గా అంటే వి సెండ్ దెమ్ టు మారిషస్ వేర్ దే వర్క్ ఇన్ లగ్జరీ రిసార్ట్స్ అన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. వ్యూవర్స్, మనం ఇప్పుడు వచ్చేసాము హైదరాబాద్ ముసాపేట్లో ఉన్నటువంటి పినాకిల్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చాము. హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చేది కేవలం హోటల్స్ మాత్రమే గుర్తొస్తూ ఉండేది. కానీ అదే కోర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పెద్ద పెద్ద హోటల్స్ మాత్రమే కాదు, ఎయిర్లైన్స్ కావచ్చు, క్రూజ్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి మనకు అందుబాటులో ఉన్నాయి. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఇందులోని ఈ కోర్సులోని ఏమేమి నేర్పిస్తారు, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇది నేర్చుకోవటం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్స్లోని మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో మనం శ్రీదేవి గారితో అడిగి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లెట్స్ గో. Hi ma'am, how are you? Hi Sujita, how are you? Yeah, I'm good ma'am. Yeah. సో చైర్మన్ శ్రీదేవి గారు. సో ఇంతకుముందే బయట మీకు ఇంట్రడ్యూస్ చేశాను నేను. So please meet our joint director, హలో. Chef Praneeth Yarroju. ఓకే. Yeah. సో ఏంటి మ్యామ్, రాగానే మీ ఫ్రంట్ ఆఫీస్లో మంచిగా మీకు వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. సో దేనికి వచ్చాయి, ఏంటి అవార్డ్స్, ఇవన్నీ మీ పిల్లలకు వచ్చిన అవార్డ్స్ ఏనా? Yeah. Pinnacle is known for its quality education, Sujita. State level, interstate level and national level competitions లో మా పిల్లలు ఎన్నో మెడల్స్ సాధించారు, ఎన్నో ట్రోఫీస్ సాధించారు. ఇవన్నీ ఆ తీపి గుర్తులు మాకు. సో ఎవ్రీ ఇయర్ పిల్లలు కాంపిటీషన్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ఆల్ లెవెల్స్ మనము ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. వాటన్నిటినీ మేము ఇక్కడ పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా అరేంజ్ చేసి పెట్టాము. ఓకే, ఓన్లీ నేషనల్ వైడ్ గా మనకి నేషనల్ వైడ్ ఉన్నాయి, స్టేట్ వైజ్ ఉన్నాయి. ఒక 2 కాంపిటీషన్స్ ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి. ఓకే, దట్స్ ఫైన్. నీట్ గా డిజైన్ చేశారు. సో మరి అక్కడ కనిపిస్తున్నవి ఏంటి, అక్కడ మీరు అందుకున్న మొత్తం ట్రోఫీలు, అవార్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. యా, ప్రణీత్ గారు, సో ఇక్కడ ఉన్నటువంటి ట్రోఫీస్ ఏంటి, ఇదేంటి? టైమ్స్ ఎడ్యుకేషన్ ఐకాన్ ఫర్ హాస్పిటాలిటీ. So we are one of the oldest colleges and we established in the year 2000 and 26 years ga we are standing tall anamata. For 6 consecutive years we are selected as one of the best colleges for hospitality education anamata. That is what these awards are. 6 times మనకి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది బై టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రజ్ఞా జైస్వాల్ తో కూడా అవార్డు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కూడా మనని వి రిసీవ్డ్ ట్రోఫీ ఫ్రమ్ హిమ్, బెస్ట్ కాలేజ్ అనేసి. నంబర్ 1 ర్యాంకింగ్ 6 years మనం కంటిన్యూస్ గా అచీవ్ చేయడం అనేది ఇట్స్ మెమరబుల్ ఈవెంట్ ఫర్ us. సో ఇవన్నీ ఏంటి మ్యామ్, ఇక్కడ మెడల్స్ కూడా వచ్చాయి. ఎవరికి వచ్చిన మెడల్స్ ఇవన్నీ? సుజిత,
పెనికల్ అంటే ప్లేస్మెంట్స్ అంటే పెనికల్ అని మనకి చాలా పెద్ద రెప్యుటేషన్ ఉంది. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్న్షిప్స్ అయితేనేంటి, ప్లేస్మెంట్స్ అయితేనేంటి, పెనికల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అయితే దాదాపు 11 దేశాల్లో ఇంటర్న్షిప్ ఇవ్వగలిగిన ఏకైక సంస్థ సౌత్ ఇండియాలోనే పెనికల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, పెనికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని నేను చాలా గర్వంగా చెప్పగలను. ఇవన్నీ ఏంటంటే 5 స్టార్ కేటగిరీ హోటల్స్. మీ పిల్లలకి మేము ట్రైనింగ్ ఇస్తాము, మీ పిల్లలకి ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగాలకి వాళ్ళకి తప్పనిసరిగా అవకాశాలు ఇస్తామని మనతో ఏర్పరచుకున్నటువంటి ఒప్పందాలు అనమాట. సో పెనికల్లో ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ చదివిన విద్యార్థులు హోటల్స్కి మాత్రమే పరిమితం కాకుండా దాదాపు 18 రంగాల్లో వీఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్. అవి హాస్పిటల్స్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, రీటైల్ సెక్టర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఈవెన్ టెక్స్టైల్స్ వాళ్ళు వస్తున్నారు. ఫార్మాస్యూటికల్ సెక్టర్ కూడా బిజినెస్ డెవలప్మెంట్లో మా పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బేసిక్గా ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సో ఎటువైపు నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ జరుగుతూ వచ్చింది ఇక్కడ? సో ఒకటి ఏంటంటే పెనికల్ అంటే ప్లేస్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయబిలిటీ, స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అనమాట. పిల్లల్లో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం కానీ, ఎంప్లాయబిలిటీకి అవసరమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి, దే ప్లే ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. హైదరాబాదే కాదు, ఇండియానే కాదు, దాదాపుగా 200 5 స్టార్ అండ్ 4 స్టార్ కేటగిరీ హోటల్స్తో పెనికల్కి టైఅప్ ఉంది. అలాగే దాదాపు 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంట్రీస్, ఇయర్ 11th కంట్రీ కూడా జాయిన్ అయింది. 11 కంట్రీస్లో ఇంటర్న్షిప్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆల్ బెస్ట్ ప్లేసెస్, యూ నేమ్ ద ప్లేస్ అండ్ ఐ విల్ గివ్ యూ ద స్టూడెంట్స్ హు ఆర్ వర్కింగ్ దేర్. ఏవియేషన్లో, ఎయిర్లైనర్స్లో, రీటైల్ సెక్టర్లో, క్విక్ సర్వీస్ సెక్టర్లో, హాస్పిటల్స్లో, హాస్పిటల్ ఫ్రంట్ ఆఫీస్లో, then again you have catering companies లో, private housekeeping companies లో, నువ్వు ఏ సెక్టర్ మీరు నేమ్ చేసినా నేను పిల్లల లిస్ట్ ఇవ్వగలుగుతాను. ఓ దట్స్ గ్రేట్. సో అందుకే మీరు డెఫినెట్గా మేము ప్లేస్మెంట్స్ అయితే మేము ఆఫర్ చేయగలుగుతాము అని చెప్పగలుగుతున్నారు, అంత బలగుద్ది చెప్పగలుగుతున్నారు. సో ఇన్ని కంపెనీస్ తోటి మీకు టైఅప్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంట్రప్రినర్షిప్. సొంతగా ఉద్యోగాలు చేసుకోవడం కంటే కూడా సొంత బిజినెస్ పెట్టుకోవాలి. స్టార్టప్స్కి కూడా పెనికల్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఆంట్రప్రినర్ సెల్. ఇక్కడ పిల్లలు ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనే గైడెన్స్ ఇవ్వడమే కాకుండా ఎస్పెషలీ ఫ్రాంచైజింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అనేది ప్రతి ఇయర్ మనం ఒక స్ట్రాంగ్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తాము. అండ్ వి ఎంకరేజ్ ఆంట్రప్రినర్స్. సొంతగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ పెనికల్లో ఉంటుంది. సాధారణంగా కొన్ని కాలేజెస్ ఏంటంటే 10th అయిపోయిన దగ్గర నుంచి కూడా మీరు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. ఇంకొన్ని కాలేజెస్ లేదు, ఇంటర్ అయిన దగ్గర నుంచి జాయిన్ అవ్వచ్చు అని చెప్తుంటారు. నిజానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు హోటల్ మేనేజ్మెంట్? 10th తర్వాతనా, ఇంటర్ తర్వాతనా? దిస్ ఈస్ ఎ వెరీ ఫేమస్ క్వశ్చన్ సుజిత. నేనేమంటాను అంటే చాలామంది ఇంటర్లో మ్యాథ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. మరి అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. అలాగే ఇంటర్మీడియట్ ఏదో ఒక గ్రూప్ చదివినప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గోల్స్ అండ్ లక్ష్యాలు ఏమీ ఉండవు, క్యాజువల్గా చదువుతారు. కాబట్టి ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా డల్గా, క్యాజువల్గా, ఆటకాయిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు, ఈ గ్లోబల్ కెరియర్ అనుకున్నప్పుడు 10th అయిన వెంటనే పెనికల్లో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎలాగైతే నార్మల్ ఇంటర్మీడియట్ ఉంటుందో మేము ఇంటర్మీడియట్ విత్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తాం. తర్వాత 3 years డిగ్రీ మా దగ్గరే చేయొచ్చు. వెరసి 5 సంవత్సరాల కోర్సు 10th క్లాస్ తర్వాత మా దగ్గర చేరిపోయి వెంటనే చక్కటి కెరియర్తో ముందుకు వెళ్ళిపోవచ్చు. మ్యామ్, మీరు ఇప్పటి వరకు వచ్చినటువంటి అవార్డులు, రివార్డులు కావచ్చు అండ్ ప్లేస్మెంట్స్ గురించి కూడా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫైన్. బట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే కంప్లీట్ థియరీ అనేది ఉండదు, అంత ప్రాక్టికల్ ఉంటుంది కాబట్టి. సో ప్రాక్టికల్ వైజ్గా చూసుకునేటప్పుడు క్యాంపస్లో మనకి డైరెక్ట్గా ఈ కిచెన్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే ఈ బేకరీ ల్యాబ్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా? ఎలా ట్రైన్ చేస్తారు? ఇవన్నీ మాకు కొంచెం చూపిస్తారా? తప్పకుండా సుజిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మోడల్ ట్రైనింగ్ రెస్టారెంట్, దిస్ ఈస్ ఎ 40 covers రెస్టారెంట్ అండ్ సీ త్రూ రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఒక సీ త్రూ రెస్టారెంట్ మనమే ఎస్టాబ్లిష్ చేసాము. మా బార్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 10 bartenders ఒకసారి పనిచేసేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. నీకు చూపిస్తాను పద. ఓకే. సో సుజిత, దిస్ ఈజ్ అవర్
మోడల్ ట్రైనింగ్ రెస్టారెంట్, దీని పేరు రాయల్ డ్యూక్స్. దిస్ ఇస్ ఎ 40 covers రెస్టారెంట్ అనమాట. పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఇస్తాము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ కానీ, సీక్వెన్సెస్ కానీ, డిఫరెంట్ ఇంటర్నేషనల్ సర్వింగ్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి రెస్టారెంట్ డిజైనింగ్ కూడా మనం పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్కి అట్ సైడ్ నీకు కనిపిస్తోంది కదా, దట్ ఈస్ ఇండియన్ కిచెన్ అనమాట. అండ్ దిస్ ఇస్ సీ త్రూ రెస్టారెంట్, ఎందుకంటే అక్కడ పిల్లలు ఏదైతే కుక్ చేస్తున్నారో ఇక్కడ గెస్ట్ కరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ ఫర్ ది బ్యాంక్వెట్ సెటప్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ క్విజీన్స్ మనం ఎలాగా సెట్ చేయాలి, టేబుల్ సెటప్ ఎలా చేయాలి అన్నది కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ ద సెటప్ డన్ హియర్. మన రెస్టారెంట్లో సుజిత ఒక 100 మంది గెస్ట్కి ఈజీగా సర్వ్ చేయొచ్చు. మూవింగ్ లైక్ యూనో 40 సిట్ డౌన్ సర్వీస్ చేయొచ్చు. పార్టీస్ అట్లాంటివి అయితే 100 మందికి ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇటువైపు మీరు రెస్టారెంట్ ప్లాన్ చేశారు. అండ్ ఇది దిస్ ఇస్ ద బార్ సెటప్ అనమాట. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైన్స్ ఆఫ్ ద వరల్డ్, కాక్టైల్ మేకింగ్, మాక్టైల్ మేకింగ్, ఇవన్నీ ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్ అనమాట. సో ఇది కూడా మనము ఇట్ ఈస్ ఒక ఇంటర్నేషనల్ ప్రాపర్టీ లాంగ్ బార్ అని దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మా చైర్మన్ గారు ఇది చేయించారు. ఎట్ ఏ టైమ్ 10 స్టూడెంట్స్ కెన్ డూ బార్ టెండింగ్ అనమాట. సో అన్ని రకాల బార్ టెండింగ్ ప్రోగ్రామ్స్, ఫ్లేయర్ బార్ టెండింగ్, కాక్టైల్ మాక్టైల్ మేకింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ పిల్లలకి ఇన్ డీటెయిల్ నేర్పించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి ఎలా వస్తుంది? ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి కూడా ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది, వర్క్షాప్స్ పెట్టడం లాంటిది అలాంటిది కంటిన్యూస్గా ఎవ్రీ టైమ్ వీ కండక్ట్ వర్క్షాప్స్, సెమినార్స్. అలాగే వీ ఆల్సో ఇన్వైట్ పీపుల్ హియర్. సో వీళ్ళు నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వీ ఇన్వైట్ గెస్ట్స్ హియర్ అండ్ వీ కెన్ వీ యూజువలీ ఎక్స్పోజ్ ద స్టూడెంట్స్ టాలెంట్స్ అనమాట. పెద్ద పెద్ద హోటల్స్లో స్టార్ కేటగిరీ హోటల్స్ నుంచి F&B మేనేజర్స్ కానీ, బార్ మేనేజర్స్ని కానీ మనం ఇన్వైట్ చేసి మన పిల్లల టాలెంట్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళతోటి చక్కటి వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాము. సో అలానే మాకు బేకరీ ల్యాబ్స్ కూడా ఏమైనా ఉంటే అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి ప్రాక్టికల్ ఏమైనా? డెఫినెట్లీ యాజ్ ఎ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ మనకి బేసిక్ ట్రైనింగ్ కిచెన్, ఆ తర్వాత క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్, తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్, బేసిక్ బేకరీ, అడ్వాన్స్డ్ బేకరీ, ఇలాగా బ్రహ్మాండమైన ల్యాబ్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ గుడ్ లైబ్రరీస్, కంప్యూటర్ ల్యాబ్, మోడల్ ట్రైనింగ్ రూమ్. సో ఇలాంటివి బ్యూటిఫుల్ ల్యాబ్స్ మనకు ఉన్నాయి సుజిత. వీల్ గో హెడ్ అండ్ సీ దోస్ ల్యాబ్స్. సో దిస్ ఇస్ క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్ అండి. క్వాంటిటీ ట్రైనింగ్ కిచెన్ అంటే బేసిక్గా స్టూడెంట్స్కి 100 పీపుల్కి ఎట్లా కుక్ చేయాలి, 200 పీపుల్కి ఎట్లా కుక్ చేయాలి, దానికి కావాల్సిన మ్యాథ్స్ ఎట్లా ఉంటుంది, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాల్సి వస్తుంది. సో స్టేషన్ వైజ్ మేము అన్ని డివైడ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో వీ టీచ్ దెమ్ టు ఎంగేజ్ ఫర్ మోర్ దెన్ 150 పీపుల్. సో ప్రతి ప్రాక్టికల్ ఎక్కువ మంది ఉండరు, వీల్ ఓన్లీ డూ ఇట్ ఫర్ 15 పీపుల్ ఎట్ మ్యాక్స్. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంగేజ్ చేస్తాం అనమాట. ఓన్లీ దే విల్ అండర్స్టాండ్ హౌ టు కుక్ ఫర్ 150 పీపుల్, 200 పీపుల్ లైక్ దట్. సో ఇక్కడ నేను చూసినట్టయితే వీ హ్యావ్ తందూర్, ఇండియన్ ప్రాక్టికల్స్ కూడా ఇక్కడ చాలా నేర్పిస్తాం అనమాట. వీ హ్యావ్ తందూర్, వీ హ్యావ్ పల్క్, హై బర్నర్ గ్యాసెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ బేసిక్గా ఏం చేస్తామంటే ఈ గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి కదా, ఇది 4 burner గ్యాస్ స్టవ్ అండ్ దిస్ వన్ ఇస్ 3 burner. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి, దీనికి గ్యాస్ ప్రెషర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట, హై ఉంటుంది. సో యూ కెన్ కుక్ ఫర్ 100 people అనమాట. That's what we do in quantity training kitchen. Let us now go to the advanced training kitchen. ఇక్కడ ఏంటంటే cuisines నేర్పిస్తారు అనమాట, all western cuisines. Like for example Italian or French or Spanish or whatever cuisine it is. అది కాకుండా molecular gastronomy కూడా మేము ఇక్కడ నేర్పిస్తాం అనమాట. సో ఇది అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్ అనమాట. ఇక్కడ మేము అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్పిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ సాసెస్ లైక్ జూ, ఇట్లాంటి సాసెస్ చాలా ఉంటాయి అనమాట. సో అవి మనం ఇక్కడ నేర్పిస్తాం స్టూడెంట్స్కి. బుచరీ కూడా ఇక్కడ నేర్పిస్తాం అనమాట. హౌ టు ఫిలే అ ఫిష్, హౌ టు బుచర్ చికెన్, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తాం. అండ్ బేసిక్గా వీళ్ళకి ఇంకొక మాడ్యూల్ ఉంటుంది, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అనేది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మాడ్యూల్ దట్ ఈస్ టేకెన్ బై మీ. జనరల్గా ఇంటర్న్షిప్స్ చేయడానికి ఎక్కడికైనా పంపిస్తారా? ఐ మీన్ స్టార్ హోటల్స్కి అలా ఏమైనా పంపిస్తారా? అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ చేయాలి అని అంటే దానికి ఏమైనా వాళ్ళు స్పెషల్గా ఈ పర్సెంటేజ్ వచ్చే వాళ్ళకి అలా క్వాలిఫై? యూజువల్గా హై గ్రేడ్ స్టూడెంట్స్కి మేము పంపిస్తాం అనమాట. బికాస్ ఓన్లీ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ అక్కడికి వెళ్తారు, లేకపోతే there is no point in pushing students who are not interested anamata. So internships, yes, only in 5-star and 6-star hotels. Danikana paiki veltaru kan they'll never work in any of the
లోకల్ హోటల్స్ ఆర్ లోకల్ రెస్టారెంట్స్, ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ నేర్చుకుంటారు కాబట్టి. అండ్ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ అనేది హైదరాబాద్లో వీ గివ్ ఇట్ ఇన్ 5-star hotels and 7-star hotels. ఇంటర్నేషనల్గా అంటే వీ సెండ్ దెమ్ టు మారిషస్ వేర్ దే వర్క్ ఇన్ లగ్జరీ రిసార్ట్స్ అనమాట. సో దట్స్ వేర్ దే లెర్న్ ఎవ్రీథింగ్. సో వెల్కమ్ టు బేకరీ అండి. దిస్ ఇస్ ఇది నా రాజ్యం అనమాట బేసిక్గా. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ స్టేషన్స్ అన్ని కూడా లిమిటెడ్ ఉంటాయండి, అండ్ స్టేషన్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ టాప్ నాచ్ ఎక్విప్మెంట్. సో ప్రతి స్టేషన్కి ఇండివిజువల్ మిక్సర్, వేయింగ్ స్కేల్, మైక్రో వేయింగ్ స్కేల్, మ్యాక్రో వేయింగ్ స్కేల్ అండ్ ఇండక్షన్ టాప్ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఉండాలి, క్వాంటిటీ తెలుసుకోవడం కోసం. 100% యూ నీడ్ ఇవన్నీ బేసిక్ ఎక్విప్మెంట్ అన్నమాట. ఇవి లేకుండా మనం బేకరీ రన్ చేయలేం. ఇక్కడ ఈ బేకరీకి మాకు స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ ఓన్లీ 8 stations హియర్, అండ్ 8 స్టేషన్స్లో కూడా 2 స్టూడెంట్స్నే పెడతాం అనమాట, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ హై ఇంటెన్సివ్ థింగ్. మేము ఒకవేళ పొద్దున 8 o'clock స్టార్ట్ చేస్తే రాత్రి 8 లోపలే ఫినిష్ అవుతుంది ఏదైనా, లేకపోతే దాని ముందు కాదన్నమాట. సో ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ ఎందుకంటే బేకింగ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్స్ ఆర్ కుకీస్ ఏదైనా టైం తీసుకోండి. మీరు చేయటం ఒక ఆస్పెక్ట్ అయితే మళ్ళీ దాన్ని ఫర్మెంట్ చేయాలి, ఫర్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ బేకింగ్ పెట్టాలి, బేకింగ్ అయితే మళ్ళీ కూలింగ్ కూడా అవ్వాలి. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్ అన్నమాట. అందుకే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్టేషన్స్ అండ్ లిమిటెడ్ పీపుల్ని మాత్రమే తీసుకుంటాం హూ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఇక్కడ మనకు కూడా కావాల్సిన టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ డో షీటర్. ఇది పఫ్ పేస్ట్రీ, మనం పఫ్ తింటాం కదా, దాన్ని లామినేట్ చేయడానికి చేస్తారనమాట. సో ఇండస్ట్రీ గ్రేడ్ అనమాట. ఎవ్రీథింగ్ దట్ యు సీ హియర్ ఈజ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఎట్లా అయితే ఉంటుందో అట్లానే రెప్లికేట్ చేస్తాం ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ అ 7 kg మిక్సర్ అండి. దీంట్లో కూడా మీరు బల్క్లో బ్రెడ్ చేయొచ్చు అనమాట ఈ మెషిన్ యూజ్ చేసి. యా, బట్ వీ యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ అవర్ ఓన్ ఫాండెంట్. Pastel arch and fondant are 2 different things అన్నమాట. మా స్పెషాలిటీ అది. We'll have a look at the oven room అండి. Basically this is a hot section. ఇంత పెద్ద పెద్ద ovens ఉంటాయా? Yeah, because we also teach bulk baking అండి. సో అందులో నేర్చుకోవాలన్నమాట. ఒకవేళ హోటల్స్లో అక్కడిక్కడ పని చేసినప్పుడు మీరు 100 పీపుల్కి 150 పీపుల్కి కూడా మీరు బేక్ చేసే టైం రావాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు నో హౌ టు డూ అంత స్కేల్లో ప్రొడక్షన్ చేయడం నేర్చుకోవాలన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ దిస్ ఓవెన్. అండ్ హియర్ దిస్ ఈస్ అవర్ ప్రూఫర్. ప్రూఫింగ్ ఏంటంటే బ్రెడ్ని మీరు బేక్ చేసే ముందు ప్రూఫ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ రైజ్ రావడానికి. సో ఆ ప్రూఫర్ అనేది మేము పెడతాం. ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. టెంపరేచర్ ఇంకా హ్యూమిడిటీ 2 సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ద ఫ్రీజర్. 2 ఉన్నాయి, 2 sections దీనికి. దిస్ ఇస్ ద ఫ్రీజర్ అండ్ దిస్ ఇస్ ద చిల్లర్ అనమాట. సో ఇక్కడ -16, -17 టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది. అండ్ దట్ ఈస్ నార్మల్ ఫుడ్ టెంపరేచర్ అనమాట. 3 degrees to 4 degrees మధ్యలో ఇక్కడ మెయింటైన్ చేస్తాం. అది కాకుండా దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ దట్ మోస్ట్ కాలేజెస్ వోంట్ హ్యావ్. దిస్ ఇస్ అ బ్లాస్ట్ ఫ్రీజర్ అనమాట. సో ఈ మెషినరీ ఏం చేస్తుంది అంటే కూల్ ఎయిర్ని ఇండ్యూస్ చేసి చల్లగా చేసేస్తాం అనమాట. సో పేస్ట్రీలో మాకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్ట్ డోస్ అన్న ఏమైనా చేసినప్పుడు దాన్ని ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు టార్ట్ని ఒకవేళ మౌల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఆ టెంపరేచర్ మీ చేతిలో ఉండటం ఇంపార్టెంట్. సో దానికి ఈ మెషినరీ యూజ్ చేస్తాం అనమాట. సో చాలా బాగుంది మ్యామ్. దిస్ ఇస్ కాల్డ్ అవర్ మోడల్ గెస్ట్ రూమ్ అంటాము. ఓకే, బేసిక్గా ఇది ట్రిపుల్ రూమ్ అనమాట. అంటే 3 beds ఉంటాయి. ఓకే, అండ్ బెడ్స్ కూడా చూస్తే సుజిత, దే ఆర్ నార్మల్ బెడ్స్ లాగా ఉండవు. దే ఆర్ ఆల్ హోటల్ స్టాండర్డ్ బెడ్స్ అనమాట. ఈవెన్ ద మ్యాట్రెస్ కూడా నువ్వు చూస్తే ఇట్స్ 12-inch మ్యాట్రెస్ ఉంటుంది. ఇట్స్ ఆల్ హోటల్ కైండ్ ఆఫ్ ఇది. అండ్ ద బెడ్ సెట్టింగ్, దానికి యూస్ చేసేటటువంటి బెడ్ లినెన్ కానీ, సెట్ చేసే టెక్నిక్స్ కానీ, బెడ్స్ని డెకరేట్ చేసే టెక్నిక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. సో ఆల్ హౌస్ కీపింగ్ వర్క్ అంతా ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ మనం చూస్తే యూ కెన్ సీ ఆల్ అవర్ అమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, ఏం అమ్యూనిటీస్ పెట్టాలి, ఎలా ఏం కేటగిరీస్ రూమ్లో అన్నీ కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఓకే, క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర నుంచి, కమర్షియల్ క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర నుంచి, స్టెయిన్ రిమూవల్ దగ్గర నుంచి, రూమ్ సెట్టింగ్ దగ్గర నుంచి, వీళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక హాస్పిటాలిటీ రూమ్ ఎలా డిజైన్ చేయాలి, ఎన్ని లక్షలు అవుతుంది ఒక రూమ్ని, ఇంక్లూడింగ్ ద ఫ్లోర్ ప్లాన్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, వాటి సెట్టింగ్స్ దగ్గర నుంచి దే విల్ లర్న్ అనమాట. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక రూమ్ డిజైన్ చేయడం ఎంత, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎంతకి వాళ్ళు సేల్ చేయొచ్చు, ఈ కంప్లీట్ నో హౌ వాళ్ళకి ఫైనల్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. దే హ్యావ్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్, they have very interesting practical ఎగ్జామ్స్ అప్పుడు కూడా థియరీ ఉంటుందా, లేకపోతే ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది, థియరీ ఎగ్జామ్ కూడా రెండు ఉంటాయి. సో దిస్ ఈజ్ అవర్ సెమినార్ హాల్ సుజిత. మనకి ఫైనల్ ఇయర్లో మరి ముఖ్యంగా పిల్లలు
వాళ్ళు నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని ఒక ప్రజెంటేషన్ రూపంలో వాళ్ళు ప్రజెంట్ చేయగలగాలి. అలాగే వర్క్షాప్స్ కానీ, సెమినార్స్ కానీ, గెస్ట్ లెక్చర్స్ కానీ జరిగేటప్పుడు వాళ్ళు ఒక దగ్గర కూర్చుని దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. కాబట్టి దిస్ ఈజ్ ఎ స్పెషల్ అరేంజ్మెంట్ ఫార్ ద స్టూడెంట్స్ అనమాట. ఎస్పెషలీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంతా ఇక్కడే ట్రైనింగ్ జరుగుతుంది. కమ్యూనికేషన్ ట్రైనింగ్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కావచ్చు, యూనో ద ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మోర్ ఎవర్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చాలామంది జాయిన్ అవ్వడానికి కూడా కొంతమంది విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో లాంగ్వేజ్ బ్యారియర్ మనకు వస్తుంది, ఎట్లా మనం దాన్ని ఓవర్కమ్ చేయగలమా లేదా? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనేది, ఒక స్టైల్ అండ్ గ్లామర్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కరిక్యులంలో భాగంగా ఈవెన్ వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బాగా స్ట్రెస్ చేస్తారు. మేము ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ అయితేనేంటి, ప్రజెంటేషన్స్ చేయడం అయితేనేంటి, ఎగ్జిబిషన్స్ అయితేనేంటి, ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం మూలాన చక్కటి లాంగ్వేజ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఊర్ల నుంచి అస్సలు తెలుగు మీడియం చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి చక్కగా మాట్లాడగలుగుతారు. నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఓకే. అడ్మిషన్ దగ్గరకు వచ్చేటప్పుడు కదా, ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు అడ్మిషన్కి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అడ్మిషన్ సీజన్ స్టార్ట్ అయింది సుజిత. ఫర్ అడ్మిషన్ ఏంటంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు డైరెక్ట్గా, లేదు అనుకుంటే కాలేజ్కి రావచ్చు. నేనేం చెప్తానంటే టీవీలలో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చూసి డెసిషన్ తీసుకోవద్దు. ఎనీ కాలేజ్, ఎనీ కోర్స్ కానీ ప్లీజ్ విజిట్ ద కాలేజ్. 70,000 SFTలో మా కాలేజ్ క్యాంపస్ ఉంది. బ్రహ్మాండమైన ల్యాబ్స్ ఉన్నాయి. ద ఓన్లీ కాలేజ్ విత్ అన్ యాంఫీ థియేటర్ అండ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్. 2 లక్షల పైగా బుక్స్కి యాక్సెస్, డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మోర్ దెన్ 10 కంట్రీస్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి కాలేజ్కి రండి, మా క్రెడెన్షియల్స్ అన్నీ చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. వీఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో టు నేషనల్ కౌన్సిల్. కాబట్టి మీరు కాలేజ్కి వచ్చి ఏ కోర్స్కి ఏ పర్మిషన్లు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ ఒక చిన్న కౌన్సిలింగ్ ఉంటుంది. మెరిట్ స్కాలర్షిప్ కావాలి అనుకున్న వాళ్ళు దానికి ఒక చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆడపిల్లలకి ప్రత్యేకమైన రాయితీలు, చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తాము. బికాస్ హోటల్ ఇండస్ట్రీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ కాబట్టి. సో మీలో ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయాలని అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, పినాకిల్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి. సో మీకు సూటబుల్ ఏదైతే ఉన్నాయో కోర్సులు అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.